మనకు యూనివర్స్ రావడానికి జనరల్గా ఏం చేస్తారంటే చతుర్వ్యూహం అనే ఒక సిద్ధాంతం ఉంది. మనకు మీరు విష్ణు సహస్రనామం చదివి ఉంటే చతుర్వ్యూహం అనే ఒక పదం వస్తుంది. చతుర్వ్యూహం ఏంటంటే వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న నలుగురు. మనం మామూలు సంకల్పంలో కూడా చెప్పుకుంటాం. ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నరసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరయే ఓం శ్రీ కృష్ణాయ నమః. ఎస్. సో వాసుదేవుడు ఎవరు అంటే నిరాకార పరబ్రహ్మం, అంటే ఎలాంటి ఈ గుణాలు లేనివాడు. ఎస్, నిర్గుణుడు. ఈయన నుంచి సంకర్షణుడు వస్తాడు. సంకర్షణుడు దేనికి ప్రతీక అంటే శివుడికి. సో ఈ సంకర్షణుడి వల్లనే యూనివర్స్లన్నీ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ అన్నాను కదా, అదంతా సంకర్షణుడు చేసేదే. పోతే సంకర్షణుడి తోడుగా ఉండేది అమ్మవారు. నెక్స్ట్ ప్రద్యుమ్నుడు. ఇప్పుడు అవతారాలు ఇవన్నీ అంటాం కదా, ఈ అవతారాలన్నీ వచ్చేది ప్రద్యుమ్నుడి నుంచి. అనిరుద్ధుడి నుంచి వచ్చేది జ్ఞానము, ఈయన నుంచి వచ్చేదే బ్రహ్మగారు. సార్ ఈ నాలుగు డైమెన్షన్స్. ఎగ్జాక్ట్లీ 4 డైమెన్షన్స్. ఈ 4 లేకుండా సృష్టి రాదు మీకు. అందుకే బ్రహ్మకు 4 తలకాయలు పెట్టింది. ఎగ్జాక్ట్లీ. సో దేవి భాగవతం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఈ స్ట్రక్చర్ ఇచ్చాం కదా, చతుర్వ్యూహం స్ట్రక్చర్. దేవి భాగవతంలో ఒక వండర్ఫుల్ శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం ఏం చేస్తుందంటే, అంటే మన ధర్మంలో ఏంటంటే పరమాత్మ ఒక హైరార్కీ సిస్టంలో ఉన్నారు. అంటే సుప్రీం నుంచి కింది క్యాడర్ వరకు. అంటే ఒక ఆఫీస్ తీసుకోండి మీరు, బాస్కు క్లర్కులు, కింద అట్లా. సో యూనివర్సల్ హైరార్కీ ఎలా ఉంది అంటే అమ్మవారు టాప్లో ఉందంట, భువనేశ్వరి దేవి టాప్లో ఉంటుంది. సో మరి ఆమె టాప్లో ఎక్కడుంది అంటే ఒక కుర్చీ లాగా సింబలిజం ఇచ్చారు. ఒక కుర్చీకి 4 కాళ్ళు, దాని మీద ఒక ప్లాంక్ ఉంది, దాని మీద అమ్మవారు కూర్చున్నారు. సో మరి ఈ 4 కాళ్ళు ఎవరు అని అంటే బ్రహ్మగారంట, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు. ఈ నలుగురు 4 కాళ్ళు. మరి మీద ఉన్న ప్లాంక్ ఏందిరా అంటే అది సదాశివుడు అంట. ఆ సదాశివుడు పైన అమ్మవారు కూర్చున్నారు. అంటే మన ధర్మంలో అమ్మవారికే సుప్రీం పవర్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు శక్తికి స్వరూపం కదా సార్. ఇప్పుడు అమ్మవారు మీరేమంటున్నారు? భువనేశ్వరి, ఈశ్వరి, భువనాలకు ఈశ్వరి ఆమె. సో ఇప్పుడు సార్ ఇక్కడ పురుషుడు, ప్రకృతి 2, పరబ్రహ్మము, పరాశక్తి. ఈ ఎప్పుడు చూడండి మీరు జాగ్రత్తగా గమనిస్తే నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఈ 2 కలిస్తేనే సృష్టి. అండ్ ఇంకొంచెం పైకి వెళ్ళి చూస్తే ఈ 2 ఒకటే. ప్రకృతి పురుషుడు అర్ధనారీశ్వర తత్వం. మన మనిషిలో చూసినా కానీ, మీరు డాక్టర్ కాబట్టి మీకు నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన ప్రేక్షకుల కోసం మీరు మాట్లాడుకుందాం. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ 2 ఉంటాయి. దీంట్లో ఒకటి స్త్రీత్వాన్ని, ఇంకొకటి పురుషత్వాన్ని సూచించే బ్రెయిన్స్. ఇది స్వరశాస్త్రంలో చెప్తారు. ఒకటి చంద్ర, ఒకటి సూర్య. ఇది చంద్ర నాడి, ఇది సూర్యనాడి, ఇది స్త్రీ నాడి, ఇది పురుష నాడి. ఈ బ్రెయిన్ ఎక్కువ వర్క్ చేస్తే వాళ్ళలో స్త్రీత్వం ఎక్కువ ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు ఎవరికైనా సార్, నేను ఎనీ హ్యూమన్, సో ప్రతి హ్యూమన్లో ఈ 2 ఉంటాయి. ఆడవాళ్ళల్లో కూడా 2 బ్రెయిన్స్ ఉంటాయి. కాబట్టే కొన్ని పురుష లక్షణాలు కనిపిస్తుంటాయి, కొన్ని స్త్రీ లక్షణాలు కనిపిస్తుంటాయి స్త్రీలలో కూడా. మనిషిలో కూడా, అంటే పురుషుల్లో కూడా కొన్ని స్త్రీ లక్షణాలు, కొన్ని పురుష లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇది స్వరశాస్త్రం చెప్తుంది. సో ఉన్నది ఒక్కటే, 2గా డివైడ్ అయింది. దేనికి? సృష్టి కోసం.
ఇది అంటే మీరు ఇందాక అన్నారు చూడండి, బ్రహ్మాండము అండపిండ బ్రహ్మాండాలని అంటారు. ఆ థీరీ ఇది. అదే రెండుగా విడిపోయింది, తనే సంకల్పించింది రెండుగా విడిపోవడానికి. రెండుగా విడిపోయి అది సృష్టినంతా నడిపిస్తుంది. నడిపించడం కాదు, సృష్టిస్తుంది. సో దానికి మీరు భువనేశ్వరి అని పేరు పెట్టండి, పరబ్రహ్మం అని పేరు పెట్టండి, లేదు ఇంకొక పేరు పెట్టండి, ఇంకొక పేరు పెట్టండి, ఏదైనా కానివ్వండి. ఈ పాజిటివ్ నెగిటివ్ కలిసినటువంటి తత్వం అది.